రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ఓబీసీలకు సంబంధించినటువంటి 2 సదస్సుల్లో మాట్లాడినటువంటి ప్రసంగం అద్భుతం, అమోఘం. అతనికి ఈ దేశంలో ఉన్నటువంటి స్ట్రక్చర్, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని సమాన అవకాశాలు రావాలి, ఎంతవరకు వచ్చింది గత 70 సంవత్సరాలుగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్లతో సహా హక్కులు, అన్ని హక్కులు పేదవాళ్లకు ఇచ్చేటువంటి చట్టాలు తీసుకొని వచ్చింది. ఇటు రాష్ట్రంలో కూడా అటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఎంతో చేయగలిగినాం. ఇంకా ఎంత చేయాలి, ఇంకా త్వరితగతిగా అందరినీ సమానంగా విధంగా చేయాలి. అది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, ఇందులో ఉన్నటువంటి పేదలకు అటు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, సామాజికంగా, చదువు పరంగా అన్ని హంగులతో ఏ విధంగా అందించాలి, దానికి సంబంధించే పట్టు వదలి విక్రమార్కుడిలా అతను జన కుల గణన జరగాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. కొద్దిగా ఆలస్యమైన తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రశ్నావళితో అక్కడ ఒక డేటా తీయడం జరిగింది. దానికంటే ఇంకా మేలైనటువంటి రీతిలో కేంద్ర ప్రభుత్వం ఈ జన కుల గణన జరగాలి. రాహుల్ గాంధీ గారికి అతని ఈ మధ్యలో చేస్తున్నటువంటి అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన. 140 కోట్ల మందికి అతను ఒక సమ్మతి కలిగినటువంటి నాయకత్వం పుణికి పుచ్చుకుంటా ఉన్నారు. దేశాన్ని పాలించడానికి పూర్తి అర్హత ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే రాహుల్ గాంధీ గారికే ఉంది.